రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సన్నబియ్యం పంపిణీ చేశారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల చాలామంది అవి తినలేక ఏదో ఒక ధరకు దళారులకు అమ్ముకునేవారని, దానివల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా ఉండేదని కూనంనేని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలని నెలకు సుమారు ఒక్కో కుటుంబానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి సన్నబియ్యం అందించడం జరుగుతుందని అన్నారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపారు. పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఎవరు కూడా ఇక అమ్ముకోరు. అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యాన్ని 8 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేవాళ్ళు. మనిషికి 6 కేజీలు ఇచ్చినా వాటిని అమ్ముకుంటే దాదాపు 50 రూపాయలు 60 రూపాయలు వచ్చాయి. మరలా వీళ్ళు 45-50 రూపాయలు పెట్టి సన్న బియ్యం కొనాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అంటే అట్లా కొంటామంటే మళ్ళీ 6కి 6.50 వేసుకుంటే దాదాపు వాళ్ళు 300 పెట్టేవాళ్ళు. అంటే 250 నష్టం ఎదురు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బయట కొనే పరిస్థితి లేదు కాబట్టి మనిషికి కనీసం 250 రూపాయలు మిగులుతాయి. అంటే నలుగురు ఉన్నారనుకోండి, సగటున 450, కనీసం 1000 రూపాయలు ఇప్పుడు నెలకి డైరెక్ట్గా మనకు వచ్చే ఆదాయం ఇది. అదేవిధంగా 200 యూనిట్స్ కరెంటు కానీ, లేకపోతే మన సిలిండర్ సంబంధించి 500కు సంబంధించి గ్యాస్ సిలిండర్ కానీ, మహిళలకి బస్సు సౌకర్యం కానీ, ఇటువంటి అనేక సౌకర్యాలు లభిస్తూ ఉన్నాయి. అదే చేసిన వాగ్దానాలన్నీ ఇంకా పూర్తిగా ప్రభుత్వం అమలు చేయలేకపోయినప్పుడు కూడా మేము కూడా అడుగుతున్నాం. వాటిని కూడా ఒక టైం బౌండ్గా తీసుకుని ఆ హామీలు కూడా అమలు పరచాలని చెప్తున్నాం. వాళ్ళు కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముందు ఈ పథకం సంబంధించి ఇది చాలా మంచి పథకం. నేను ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ మహిళలకి, కుటుంబాలకి, పేద కుటుంబాలకి చాలా ఉపయోగదాయకమైన పథకంగా భావిస్తూ మీరు సంతోషం ఉండాలని నేను కోరుకుంటూ